హలో అండి, నమస్తే అందరికీ. ప్రజెంట్ మనము కర్నూలు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం అనమాట. మనము కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాము. ప్రజెంట్ మన బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఖాళీగా ఉంది బస్ స్టాండ్ మాత్రము, ఎవరైతే లేరు. చూడాలి టైం అయ్యే కొద్ది జనాలు పెరుగుతారో లేదో. అండ్ ఇక్కడ బేతంచెర్ల పల్లె వెలుగు బస్సులు అయితే ఉన్నాయి. అండ్ తెలంగాణ బస్సు చాలా వరకు డిపోలో బస్సులు ఆగినాయండి. ఎక్కువ కర్నూలు నుంచి తిరుపతికి నైట్ టైం సర్వీసెస్ ఉంటాయి సూపర్ లగ్జరీ. ఇప్పుడు మనం ముందు వెళ్తున్న సూపర్ లగ్జరీ టాటా అంబా క్యాబిన్ అండి. ఇది వచ్చేసి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుంది, రెగ్యులర్ సర్వీస్ అనమాట. అండ్ కర్నూలు నుంచి హైదరాబాద్కి నాన్ స్టాప్ సర్వీసెస్ అయితే ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 10 బేతంచెర్ల, బనగనపల్లి, హుస్నాపురం, కలవబుగ్గ. 9 వచ్చేసి ఎముగునూరు, గూడూరు, సి బెలగలు. అండ్ మనకి ఈ బస్సెస్ అనేది కొద్దిగా తక్కువ. మన ముందు బేతంచెర్ల ఎక్స్ప్రెస్ బస్ అయితే ఉంది చూడండి. అండ్ ఈరోజు ఆగస్టు 15 అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు నుంచి మనకి శ్రీ శక్తికి ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ బస్సు కూడా బయలుదేరుతుంది చూడండి బేతంచెర్లది. ప్రజెంట్ మన బస్సు అయితే వచ్చేసింది. అండ్ ఈ బస్సు వచ్చేసి కడపకి వెళ్తుంది అనమాట, వయా నంద్యాల, ఆలగడ్డ, కడప. అండ్ దాని పక్కనే మన బస్సు ఉంది చూడండి. ఈ బస్సు తిరుపతి వెళ్తుంది. ఎట్లా నుంచి వెళ్తుంది అంటే వయా బనగనపల్లె, బేతంచెర్ల, జమ్ములమడుగు, ప్రొద్దుటూరు, ఈ రూట్ మీదకి అయితే తిరుపతికి అయితే వెళ్తుంది అనమాట. బస్సు చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తాం మనము. బస్సు చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ చాలా బాగుంది, కాకపోతే వర్షాకాలం వల్ల మొత్తం బురద చుట్టింది. అండ్ మన బ్యాగ్ ఇక్కడ పెట్టేసినాము. సీట్స్ కూడా నీట్గా ఉన్నాయి, ఏం పర్లేదు, బాగానే ఉంది. బస్సు కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. మొత్తము ఇంటీరియర్ వచ్చేసి క్రోమ్ గ్రిల్ అనమాట, చూసుకోవచ్చు అంతా క్రోమ్తోనే ఉంది. సీట్స్ వచ్చేసి గ్రే కలర్. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్ అనమాట. మన కర్నూలు నుంచి అయితే బయలుదేరిపోయినాం మనము. క్రౌడ్ చాలా తక్కువ ఉంది, ఎందుకో మరి తెలీదు. ఆగస్టు 15 అనుకుంటా. సాయంత్రం ఈవినింగ్ 5 o'clock నుంచి మనకి ఫ్రీ బస్ మొదలవుతుంది, లేడీస్కి. ఈ టనల్ చూసుకోండి, ఇది ఆనంద్ థియేటర్ దగ్గర ఉంటుంది అనమాట. ఈ టనల్ నుంచి వెళ్ళేటప్పుడు ఒక వైబ్ అంతే, ఏదో గట్టిగా అరవాలనిపిస్తుంది, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది కదా, భలే మజాగా ఉంటుంది. అండ్ ఈ టనల్ కింద బస్సు పాస్ అయ్యేటప్పుడు ఒక మజా వస్తుంది మంచిగా. ఇది రాజవిహార్ సర్కిల్ బస్ స్టాప్. ఒకసారి చూసుకోండి వర్షం పడి ఎట్లా అయిపోయిందో, మొత్తం బురద, అంతా వాటర్. సరిగ్గా రోడ్డు కూడా లేదు బస్ స్టాప్లో చూసుకున్నట్లయితే. చూడండి బస్ చూడండి ఎలా వెళ్తుందో. ఎవరన్నా అధికారులు ఈ వీడియోని చూస్తుంటే ఖచ్చితంగా అయితే పట్టించుకోండి. ఇట్లా ఉండకూడదు అసలుకి, చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కే వాళ్ళకైనా సరే, దిగే వాళ్ళకైనా సరే. ప్రజెంట్ మనం సి క్యాంప్లో అయితే ఉన్నాము. సి క్యాంప్లో కూడా చాలామంది ఫుల్ అయినారు క్రౌడ్. బస్సులో కూడా చాలామంది ఎక్కేశారు. అండ్ ఇక్కడితోనే ఫుల్ అయిపోయింది కర్నూలులోనే చాలా వరకు బస్సు మాత్రము. ఇది నంద్యాల చెక్ పోస్ట్ సర్కిల్ అనమాట. ఇట్లా వెళ్తే మనకి విజయవాడ, శ్రీశైలం, గుంటూరు సీదా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. ఇది నంద్యాల చెక్ పోస్ట్లో ఉన్నాము మనము, చూసుకోవచ్చు. ఇది కూడా పాయింట్ అనమాట, బస్ స్టాప్. ఇక్కడ నుంచి కూడా జనాలు అయితే ఎక్కుతారు. అండ్ మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ని అయితే క్రాస్ చేయబోతున్నాము. లాస్ట్ వరకు అయితే చూద్దాం మన జర్నీలో ఎన్ని టోల్ గేట్లు క్రాస్ చేస్తామో. మేబీ ఇది ఒకటే అనుకుంటా నాకు తెలిసి, అటు సైడ్ ఏమి ఉండవేమో, చూద్దాము. మనకి కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వరకు 220 రూపీస్ అయితే పడిందండి టికెట్ ప్రైస్. చూసుకోవచ్చు బస్సు నంబర్తో సహా మొత్తం ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ టికెట్లోనే ఉంది. ఆహా, చల్ల గాలి ఫేస్కి తగులుతుంటే ఏదో ఫీలింగ్ అనమాట. క్లైమేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. హైవేలో ఎటువంటి ట్రాఫిక్ లేదు, సాఫీగా మన జర్నీ సాగిపోతుంది. ఇట్లానే ఉంటే బాగుంటుంది లాస్ట్ వరకు. ఓర్వకల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇటు సైడ్ వెళ్ళొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ మన టీజీ వెంకటేష్ గారు ఫ్లైట్ అయితే వేయించారు.
ఎవ్రీ వెనస్డే కర్నూలు టు విజయవాడ ఫ్లైట్ ఉంటుంది. మీరు కర్నూలు నుంచి విజయవాడకి చాలా అర్జెంటుగా వితిన్ అవర్స్లో వెళ్ళిపోవాలంటే ఫ్లైట్ ఉంటుంది వెనస్డే. మీరు అది చూస్ చేసుకొని కూడా విజయవాడకి వెళ్ళిపోవచ్చు ఫాస్ట్గా. ఇప్పుడే మనము హైవే నుంచి డైవర్షన్ అయితే తీసుకొని బేతంచెర్ల రూట్ అయితే వెళ్తున్నాము. బేతంచెర్ల బనగనపల్లె. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే లైక్ బటన్ అయితే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మన ఛానల్లో ఏపీఎస్ ఆర్టీసీ స్టార్ లైన్ బస్సు ఉంటుంది కదా, బ్లూ కలరు. నాకైతే ఫేవరెట్ బస్ అనమాట అది. ఆ రైడ్ ఉంది, పెద్ద రైడ్. అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గెస్ట్ చేయండి. ఇక్కడ నుంచి బేతంచెర్ల 15 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ రూటు ఒకప్పుడు చాలా దారుణంగా ఉండే. ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత పర్లేదు, నీట్గా ఉంది. పర్లేదు ఏంటి, ఎక్సలెంట్గా ఉంది రోడ్డు మాత్రము. అండ్ ఇదే రూట్లో మనము డోన్కి కూడా వెళ్ళొచ్చు. బెంగళూరు రూటే కాదు, ఈ రూట్లోనే కూడా వెళ్ళొచ్చు అనమాట డోన్కి. ఎవరైతే మనకి ఈ సరౌండింగ్స్లో ఉన్నారో చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది రోడ్డు మాత్రము. అండ్ ఇది వచ్చేసి ఘాట్ అన్నమాట. బస్సు కూడా చాలా నిదానంగా ఎక్కుతుంది. అండ్ వింటర్ సీజన్లో అయితే మొత్తం పొగ మంచులాగా అయిపోతుంది ఈ రోడ్ అంతా. భలే మజాగా ఉంటుంది. కాకపోతే కొంచెం స్కేరీగా కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆపోజిట్ వచ్చే వెహికల్ మనకి అంతగా కనిపించదు. మిగతా అంతా ఎక్సలెంట్ ఉంటుంది. అంతా ఫారెస్ట్లోంచి వెళ్తుంటాం కదా. ఈ బస్సు వచ్చేసి బనగానపల్లె డిపోజ్ అనమాట. అండ్ ఈ బస్సు వచ్చేసి అశోక్ లైలాండ్ చాసిస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేసినారు. బస్సు సౌండ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, ఇంజన్ సౌండ్ కానీ. సైడ్కి అయితే చూసుకోవచ్చు, కొండనైతే పగలగొట్టి రోడ్డునైతే వేసినారనమాట. ఎంత హైట్లో అయితే తవ్వినారు చూడండి. మనకి ఈ రూట్లో చాలా వరకు పీకాక్స్ అయితే కనిపించినాయి. అవి క్యాప్చర్ చేద్దామనే లోపు వీడియోలో బస్ అయితే ముందుకెళ్ళిపోతూనే ఉంది. అందుకే మనము క్యాప్చర్ చేయలేకపోయినాము. అంతేకాదు, నేను రీసెంట్గా బనగానపల్లె నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈ రూట్లో నక్క ఎదురైండే. చాలా ఎనిమల్స్ ఉన్నాయి. అండ్ అట్లనే తోటలు కూడా చాలా ఉన్నాయి. చూసుకోవచ్చు, మనకి పక్కన అరటి పండ్ల తోట అయితే ఉంది. అండ్ మనము ఇక్కడ నుంచి బేతంచెర్లకి అప్రాక్స్ ఒక 3 కిలోమీటర్స్ అంతే వచ్చేసినాము. ఇదేంటి పండ్ల తోట వస్తూనే ఉంది. అరటికాయల తోట చాలా పెద్దగా ఉంది ఇది. అండ్ ఇక్కడ మనకి స్కూల్ కూడా ఉంది చూడండి, జెడ్పిహెచ్ఎస్ స్కూలు. చాలా పెద్దగా ఉంది. ఈ ఏరియాలో ఇదే పెద్ద స్కూల్ అనుకుంటా. బిల్డింగ్ మాత్రం ఉంది, ఏదో పెద్ద అపార్ట్మెంట్ లాగా. నిజంగా పిల్లలంతా బయట ఉన్నారు. మరి మన బస్సు ఇప్పుడు బేతంచెర్లలోకి అయితే డైవర్షన్ అయితే తీసుకుంది. అట్లనే స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు డోన్ వస్తుంది అనమాట. నిజంగా ఎప్పుడైతే ఈ డోన్ నుంచి బేతంచెర్లకి నంద్యాల హైవేకి టచ్ అయింది ఒక రూట్, ఎక్సలెంట్గా అయితే కట్టినారనమాట హైవే. గాయస్, మనకి ఇక్కడ ఒక రూట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బుగ్గానపల్లి, సిమెంట్ నగర్, పాణ్యం మొత్తం ఇటు సైడ్ వెళ్ళొచ్చు. ఫైనల్లీ మనం అయితే బేతంచెర్లకి అయితే రీచ్ అయినాం. మన బస్ అయితే ఇప్పుడు స్టేషన్ లోపలికి వెళ్తుంది. మ్యాక్స్ ఇక్కడ ఎక్కువ బస్సులు ఏమీ లేవనుకోండి. కాకపోతే మన పల్లె వెలుగు బస్సులు ఉంటాయి. అండ్ నైట్ టైం వచ్చేసి ఇక్కడ ఆర్టీసీ బస్సెస్లో
హైదరాబాద్ వెళ్ళే సర్వీస్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. గైస్ ఇక్కడ మన బస్సు స్టాప్ వచ్చేసి ఓన్లీ 1 మినిట్ అయితే ఉంది, అంతకన్నా ఎక్కువ పెట్టలేదు డ్రైవరు, వెంటనే కదిలిచ్చేసినాడు బస్సుని. మనకి బేతంచెర్లలో ఏంటంటే మార్బుల్స్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు ఉంటాయి మార్బుల్స్వి. అవి పాలిష్ అయినా కానీ, గ్రెనేడెడ్ అయినా కానీ, నార్మల్ స్టోన్ అయినా కానీ అన్నీ దొరుకుతాయి. ముందు మనకి రైల్వే ట్రాక్ ఉందన్నమాట. సో దానివల్ల ట్రైన్ వస్తుందని గేట్లు అయితే వేసినారు. మనం ముందు చూసుకోవచ్చు ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది. గాయస్ ఒక అర్ధ గంట సేపు నేను ఇక్కడనే స్టక్ అయిపోయినా. ఇప్పుడు వెళ్తున్నాయి అన్నీ స్లోగా. ముందు చూసుకోవచ్చు మనకి బేతంచెర్ల రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది, అదిగోండి. ఇంకా ఈ రూట్ చూసుకున్నట్లయితే ఈ రూట్లో చాలా మూవీ షూటింగ్స్ అయితే జరిగినాయి మన బాలకృష్ణ గారివి. అంతేకాకుండా మన ఎన్టీఆర్ సినిమా ఉంది కదా సాంబా కూడా ఈ ప్లేస్లోనే తీసినారనమాట, ఈ సరౌండింగ్స్లోనే. చూడడానికి అంత బాగుంటుంది ఇది లొకేషన్. మొత్తము ఘాట్లా ఉంటుంది అనమాట. ఇది చాలా క్లోజ్డ్గా అయితే ఉంటుంది రోడ్డు. ఒకవేళ ఈ రోడ్ని డ్రోన్ వ్యూతో చూస్తే ఎక్సలెంట్గా అనిపిస్తుంది, కానీ మన దగ్గర డ్రోన్ అయితే లేదు. చూస్తున్నారు కదా ఎంత కరువు, నేరో ఎండ్ అనమాట. అసలు ఇట్లా ఉండడం కూడా కొంచెం కష్టమే నన్ను అడిగితే, ఎందుకంటే వర్షం పడేటప్పుడల్లా నీళ్ళు మొత్తం జారుకుంటూ వస్తాయి కాబట్టి చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు వర్షాకాలము. దీన్ని కూడా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీకు తెలుసా ఇంకో విషయము, ఏదైతే మన బనగానపల్లె బేతంచెర్ల ఉంది కదా, ఈ మధ్యలో మనకి చాలా రకాల టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా హిడెన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంతేకాదు ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఓల్డ్ టెంపుల్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ సరౌండింగ్స్లో. ఒకసారి మీరు రండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ ఊర్లో చాలా రకాల గ్రానైట్స్ని వీళ్ళు మైనింగ్ చేస్తారన్నమాట. పాలిష్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రానైట్స్ని వీళ్ళు మైనింగ్ చేసి వేరే స్టేట్స్కి అయితే ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఇక్కడ ఊరు వాళ్ళంతా. అంతేకాదు ఇక్కడ మళ్ళీ మైనింగ్ జరుగుతుంది, క్రాపింగ్ జరుగుతుంది, సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చాలా రకాల ఫ్యాక్టరీస్ అయితే మనకి ఇక్కడ ఈ ప్లేసెస్లో అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇది వచ్చేసి మహా సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట. ఇదంతా లారీ పార్కింగ్ ఏరియా. బనగానపల్లిలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అంటే ఇదే సిమెంట్ ఫ్యాక్టరీ. చాలా టన్స్ వరకు సిమెంట్ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అదర్ స్టేట్స్ వరకు. మహా సిమెంట్ ఇది చూడ్డానికి చాలా పెద్ద ఉంది ఫ్యాక్టరీ. అసలు దీన్ని నైట్ టైం చూడాలి, ఏదో ప్రపంచంలా కనిపిస్తుంటుంది. ఫుల్ లైటింగ్స్, ఎక్సలెంట్ ఉంటుంది నైట్ టైం ఈ ఫ్యాక్టరీ. చూడండి మనకి సిమెంట్ ఫ్యాక్టరీ పక్కన పంట పొలాలు వీళ్ళు ఇక్కడ ఏ విధంగా అయితే చేస్తున్నారో. ప్రజెంట్ మనం వచ్చేసి బనగానపల్లెలో ఉన్నామండి. అండ్ అప్రాక్స్గా మనకి ఒక 1 అవర్ అయితే పట్టింది, 1.5 అవర్ అనుకోండి. ఎందుకంటే స్లోగా వచ్చింది అనమాట బస్సు, చాలా స్లో వచ్చింది. రోడ్స్ కూడా అంత బాగాలేవు కదా, సో చూసుకొని అయితే నిదానంగా స్లోగా వచ్చింది బస్సు. మనం కనుక ఇదే రూట్లో స్ట్రైట్గా వెళ్తే మనకి యాగంటి టెంపుల్ వస్తుంది. దాంతోపాటు ఇంకా మద్దిలేటి స్వామి టెంపుల్, రంగాపురము షార్ట్ కట్ ఉందన్నమాట. కొండపై నుంచి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా వెళ్తే. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ కూడా అవైలబుల్ ఉంటాయి యాగంటి టెంపుల్కి. ఫైనల్లీ మనం బనగానపల్లె బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం. రాగానే మనకి ఒక పల్లె వెలుగు ఒక ఎక్స్ప్రెస్ అయితే దర్శనం ఇచ్చింది. వాయబ్బో జనాలు కూడా బాగానే ఉన్నారు. ఇంకా ఇటువైపు కూడా బస్సెస్ ఉన్నాయి చాలా వరకు.
ఏంటి ఈ రూట్లలో జనాలు విపరీతంగా ఉన్నారు. పక్కన మనకి ఈ ఎక్స్ప్రెస్ బస్ వచ్చేసి ఏదైతే మన కర్నూలు ప్రొద్దుటూరు మధ్యలో తిరిగే బస్ అన్నమాట. ఇది అవతల మనకి కర్నూలు డిపోది ఉంది చూడండి బస్సు, సూపర్ లగ్జరీ కర్నూలు బనగానపల్లి అది బండి. గైస్ మన బస్ వచ్చేసి బనగానపల్లి నుంచి డిపార్చర్ అయింది. అండ్ నెక్స్ట్ స్టాప్ ఏముంటుందో తెలియదు, ఎందుకంటే నేను కూడా ఈ రూట్లో ఫస్ట్ టైమే రైడ్ చేస్తుంది. గవర్నమెంట్ నాకు వీటి మీద కూడా కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. ప్రతి ఏరియాలో బస్ స్టాప్స్ ఏమంత బాగాలేవు. సో కొంచెం దాంట్లో కూడా పట్టించుకుంటే చాలా బాగుంటుంది మనకి. అబ్బో ఆగస్టు 15th కదా, సెలబ్రేషన్స్ చాలా గట్టిగా చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ. ప్రజెంట్ మన బస్ వచ్చేసి బనగానపల్లె ఊర్లోంచి అయితే వెళ్తుంది అనమాట. ఈ ఏరియాస్ ఏంటో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అట్లానే ఎంతమంది చూస్తున్నారో బనగానపల్లె నుంచి ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. అండ్ ఈ లైన్ వచ్చేసి ఏదైతే మన కర్నూలు బనగానపల్లె ప్రొద్దుటూరు జమ్ములమడుగు తిరిగే లైన్ అనమాట. ఇది ఎక్స్ప్రెస్ బస్సెస్ కానీ సూపర్ లగ్జరీ బస్సెస్ కానీ. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ రూట్లో లాంగ్ బస్సెస్ కూడా తిరిగే సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి రోడ్డు కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సు ఉంది ఎక్స్ప్రెస్ బస్సు, ఇది కర్నూలు టు తిరుపతి వయా బనగానపల్లె ప్రొద్దుటూరు లాంగ్ రన్నే కదా ఇది కూడా. సో కొంచెం రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. సింగిల్ రూట్లో ఒక బస్సు దిగి ఒక బస్సు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది అనమాట. సో గవర్నమెంట్ కొంచెం దీన్ని పట్టించుకుంటే చాలా బాగుంటుంది. బస్సు ఫుల్ అయిపోయిందండి, చాలామంది స్టాండింగ్లోనే వెళ్తున్నారు. కొంతమంది అయితే సగం మధ్యలోనే దిగేస్తున్నారు అనమాట. ప్రజెంట్ మనం వచ్చేసి కోవెలకుంట్లకి అయితే రీచ్ అయిపోయినామండి. అండ్ ఇది వచ్చేసి మొత్తము కోవెలకుంట్ల టౌన్ అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం మళ్ళీ జమ్ములమడుగుకు అట్లయితే వెళ్తాం అనమాట. ఆ రూట్ మీద అయితే వెళ్తాము. కొంచెం రూట్ అయితే కంజెస్టెడ్గానే ఉంది, అంతేం బాగలేదు అని చెప్పలేను, బాగుందని చెప్పలేను అనమాట. ఏదో అట్లయితే ఉంది కొంచెం. బస్ స్టాప్లోకి అయితే వెళ్తుంది మన బస్సు ప్రజెంట్ కోవెలకుంట్ల బస్ స్టేషన్లోకి. అబ్బా రాగానే మనకి డ్రైనేజా లేదంటే బస్ స్టాపా ఇవన్నీ నాకు అర్థమవుతలేదు. ఇది మొత్తము వాటర్ ఉంది. అట్లీస్ట్ మట్టి అన్నీ వేసింటే బాగుంటుండే. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో మరి నాకైతే ఏం అర్థం కాకుంటుంది. ప్రతి బస్ స్టాప్లో ఇట్లానే ఉంది, చాలా ఘోరంగా ఉన్నాయి అన్నీ. ఒక్కటి కూడా సరిగ్గా మెయింటెనెన్స్ అయితే లేదు. క్రౌడ్ ఇక్కడ బాగానే ఉన్నారు మన బస్సుకి. లోపల చూసుకోవచ్చు అంతా ఇరుక్కొని అయితే కూర్చున్నారు అనమాట. చాలా మంది స్టాండింగ్ అయితే ఉన్నారు. ఇప్పుడే మన బస్సు మూవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి జమ్ములమడుగు అనుకుంటా. చూద్దాం మరి ఎట్లుంటుందో. అట్లీస్ట్ అదన్నా బాగుంటే కొంచెం. ఇదంతా మరి ఈ ఊరికి సెంటర్ అనుకుంటా, ఎందుకంటే చాలా షాపులు ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఇంకా చాలా మెయిన్ ఆటో స్టాండర్స్ కూడా నేను గమనించిన ఈ రూట్లో. సో సెంటర్ ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. చూసుకోవచ్చు స్క్రీన్లో ఎంత బాగా కనిపిస్తున్నాయి రోడ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఏమన్నా మెయింటెనెన్స్ అసలుకి. ఈ రూట్లో ఇంత లాంగ్ బస్సెస్ తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా రూట్స్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లాంటి లాంగ్ డిస్టెన్స్ బస్సెస్ రన్ అవుతున్నప్పుడు ఆ మాత్రం పట్టించుకోవాలి కదా. ఎందుకంటే రోడ్స్ సరిగా లేవు, ఎవరికన్నా ఏమన్నా అయితే కొంచెం చాలా ఇబ్బంది అనమాట. ఒకటి గమనించారా మీరు, వీడియోలో మనము ఇందాక నుంచి షూట్ చేసుకునేటప్పుడు చాలా వరకు ఇక్కడ క్రాపింగ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే నాకు తెలిసి ఈ ప్రదేశంలో చాలామంది రైతులే ఉన్నారు.
ఒకసారి ఇక్కడ చూడండి, ఊరి పక్కనే పొలాలు, ఇంత బాగుంది చూడండి. లొకేషన్ మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉంది. ఉయ్యలవాడ అంట, 5 కిలోమీటర్స్ ఉందంట మనకి ఇటు సైడ్ వెళ్తే. నిజంగా చెప్తున్నా, ఇటు సైడ్ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నిజంగా విలేజ్ పీపుల్స్ చాలా అదృష్టవంతులు. పొద్దున్న లేసనే వాళ్ళు మంచి క్లైమేట్ని అయితే ఎంజాయ్ చేస్తుంటారు. అట్లాగే ప్యూర్ నేచర్ అనమాట ఇక్కడ ఉండేది అంతా. చూడండి మన బస్సు ఎట్లా డ్యాన్స్ చేస్తుంది చూడండి రోడ్ మీద. బాబా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరికి. ఇటువంటి రోడ్స్ మెయింటైన్ చేస్తున్నారంటే కష్టమే. ఇంకా మనం ఈరోజు జర్నీ చేసినట్టునే. మన వీడియోని ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తుంటే కనీసం ఈ రోడ్డు సైడ్ ఒకసారి లుక్ వేయండి. చాలా వరస్ట్గా ఉంది. ఎందుకంటే ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏదైనా కావచ్చు అన్నమాట. కింద రైల్వే బ్రిడ్జ్ నుంచి మన బస్సు పాస్ అవుతుంది. మీకు విషయం చెప్పాలి చూడండి, మీరు తిరుపతికి వెళ్ళాలంటే నంద్యాల నుంచి ఎర్లీ మార్నింగ్ 6కి ఒక డెమో ట్రైన్ అవైలబుల్ ఉంది. దాన్ని పట్టుకొని మీరు వెళ్ళొచ్చు. ఏమన్నా ఇది జస్ట్ ఏదో మట్టేసి కవర్ చేశారు అంతే, దీనిపైన ఏమీ లేదు. దుమ్ము చూడండి ఎట్లా వస్తుందో, నేను మాట్లాడుతుంటే నా నోట్లోకి వస్తుంది. ఆ లెవెల్లో వస్తుంది దుమ్మంతా. ప్రజెంట్ మనం వచ్చేసి జమ్ములమడుగులో అయితే ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి జమ్ములమడుగు. ఇందాకటి నుంచి నేను వీడియో షూట్ చేయడం చాలా వరకు ఆపేసిన. ఎందుకంటే బనగానపల్లె నుంచి కోవెలకుంట్ల నుంచి మళ్ళీ జమ్ములమడుగు వరకు కొంచెం దారి సరిగ్గా లేదు, దుమ్ము కూడా వస్తుండే. అట్ ది సేమ్ టైం వర్షం కూడా పడుతుండే అనమాట. అందుకే నేను వీడియో షూట్ చేయడం అక్కడక్కడ ఆపేసిన. మన బస్సు అయితే కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే వస్తున్నాం అనమాట. ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయింది. 3 అవర్స్ 4 అవర్స్ అనుకుంటా మ్యాక్సిమము. ఎక్కడ బ్రేక్ అనేది ఇవ్వలేదు. చూద్దాం మరి జమ్ములమడుగులో ఏమన్నా బ్రేక్ ఇస్తాడేమో. జమ్ములమడుగులో మనకి ఈ ఏరియా అంతా ఓల్డ్ బస్ స్టాండ్ అంట అండి. ఇది సెంటర్ అంట. ఎందుకో కానీ నాకు ఈ ఊరు పేరు వినంగానే ఫస్ట్ గుర్తొచ్చే మూవీ మిర్చి అనమాట. మిర్చిలో పెళ్లి చూపులకు వచ్చారంటారు కదా, ఆ సీను. జమ్ములమడుగు ఎంతమంది వచ్చారు, ఎన్ని సుమోల్లో, అసలు అదే సీన్ గుర్తొస్తుంది నాకు ఈ ఊరి పేరుంటే. ఆహా, మనకి ఇక్కడ ఒక పల్లె వెలుగు సర్వీస్ అయితే ఉంది. ఇది ఏ బస్సు, జమ్ములమడుగు ప్రొద్దుటూరు అంటండి సర్వీస్ ఇది, పల్లె వెలుగు. జమ్ములమడుగు డిపో సూర్య అని రాసినారు వెనకల బస్సు మీద. జమ్ములమడుగు తర్వాత మనకు వచ్చే స్టాప్ నెక్స్ట్ వచ్చేసి ప్రొద్దుటూరు అనమాట. ఇంకా అదే లాస్ట్ స్టాప్. అమ్మయ్య ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నా. లిటరల్ ఒక 40 మినిట్స్ అనుకోండి అంతే, మనమైతే ప్రొద్దుటూరు అయితే రీచ్ అయిపోతాము. నాకైతే మొత్తం హెల్త్ ఖరాబ్ అయిపోతుందేమో అనుకుంటా ఇట్లనే ఈ రూట్లో ట్రావెల్ చేస్తే. చాలా దారుణంగా ఉన్నాయి. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనము రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. వాటిని మిస్ అవ్వకుండా అంటే మీరు పక్క సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండాలి. ఈరోజు మన జర్నీలో చాలాసేపు తర్వాత ఒక మంచి రూట్కి అయితే వచ్చామన్నమాట. ఆరామ్స్ వెళ్ళిపోతుంది బస్సు, ఎటువంటి కుదుపులు అయితే లేవు, పీస్ఫుల్గా అయితే ఉంది. నాకు ఎప్పుడైతే జమ్ములమడుగు క్రాస్ చేసినానో అప్పటి నుంచి చాలా బాగా అనిపిస్తుందండి. ఈ రోడ్డు కూడా హైవే అనమాట, ఎక్సలెంట్గా ఉంది రోడ్డు. అందులో చల్ల గాలి వేరే లెవెల్ అనమాట అంతా. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మనది ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసు కదా, స్టార్ లైన్ అనమాట. బస్సు అద్దరిపోద్ది నిజంగా. స్టార్ లైన్ బస్సు వీడియో వేరే లెవెల్లో ప్లాన్ చేసి పెట్టిన, మిస్ అవ్వకండి అసలు.
మనం పైన ఫ్లైఓవర్ మీదకి అయితే ఎక్కేస్తున్నామండి. కింద చూసుకున్నట్లయితే మనకి రైల్వే ట్రాక్ ఉంది. ఈ ఫ్లైఓవర్ పైన వెరైటీగా వేసినట్టు చూడండి, ఇట్లా బ్రిడ్జ్ మాదిరి పైన డిజైన్ చాలా బాగుంది కదా. మనకి ఇలా వెళ్తే కడప వస్తుంది అనమాట. 54 km ఉంది. అండ్ ప్రజెంట్ మనమైతే ప్రొద్దుటూరులో ఉన్నాము. ఫైనల్గా మనము చాలాసేపు తర్వాత ప్రొద్దుటూరుకి అయితే వచ్చేసినాము. మీకు ఒక విషయం చెప్పాలి, మన ప్రొద్దుటూరు నుంచి టూరిస్ట్ బస్సెస్ కానీ ట్రావెల్ బస్సెస్ కానీ చాలా ఉన్నాయి. మీరు ఒకసారి ఆన్లైన్లో ఎత్తుకండి, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలన్నా మీకు వెహికల్ ఈజీగా దొరికేస్తుంది అనమాట ఈ సరౌండింగ్స్లో. అంతేకాకుండా మనకి ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ప్రొద్దుటూరు టు హైదరాబాద్, ప్రొద్దుటూరు టు బెంగళూరు, ఇట్లా మనకి చాలా సర్వీసులు అన్ని ప్రైవేట్ బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. నేను ప్రొద్దుటూరులో చూసినటువంటి ప్రైవేట్ బస్సెస్ ఈవెన్ నేను మా కర్నూలులో కూడా చూడలేదన్నమాట. అన్ని బస్సులు అయితే ఉన్నాయి ఇక్కడ. అమ్మయ్య, మనమైతే ఫస్ట్ బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాము. దండంరా సామె, ఇంకోసారి నేను అస్సలు రాను ఈ రూట్ సైడ్. అబ్బా, ఇదే అనమాట మనం ట్రావెల్ చేసిన బస్ వచ్చేసి ఎక్స్ప్రెస్. చూడండి, తిరుపతికి వెళ్తుంది ఇది ఇట్లానే కడప మీదుగా. గైస్, ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ మరొక వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం మనం.